హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ హెల్తీ స్టెఫ్. సో ఈరోజు నాకు చాలా స్పెషల్ డే, ఎందుకంటే నా 30 డేస్ జర్నీ కంప్లీట్ అయింది. డే 1లో నేను ఈ జర్నీ స్టార్ట్ చేసినప్పుడు నాకు ఒకే థాట్ ఉండేది. నా డైలీ లైఫ్ స్టైల్లో కొన్ని మంచి మార్పులు తీసుకురావాలి, అలాగే నా ఫుడ్ హ్యాబిట్స్ మీద అటెన్షన్ పెట్టాలి, నా రొటీన్లో ఫిజికల్ యాక్టివిటీకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి, ముఖ్యంగా ఒక డిసిప్లిన్ డెవలప్ చేసుకోవాలి. ఇలా మొదలైన నా జర్నీ ఈరోజుకి 30 డేస్ కంప్లీట్ అయిందండి. అండ్ అలాగే నా 30 డేస్ హెల్త్ జర్నీని కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎవరికైనా నచ్చితే లైక్ చేయండి. సో ముందుగా ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు చిన్న నోట్ అండి. ఈ వీడియో కేవలం నా పర్సనల్ రొటీన్ అలాగే నా లైఫ్ స్టైల్ జర్నీని మాత్రమే మీతో షేర్ చేసుకుంటున్నాను. సో ప్రతి ఒక్కరి లైఫ్ స్టైల్ కానీ హెల్త్ నీడ్స్ కానీ ఫుడ్ రిక్వైర్మెంట్స్ కానీ వేరువేరుగా ఉండొచ్చు కదా. సో ఈ రొటీన్ అందరూ ఫాలో అయిపోండి అని నేను చెప్పడం లేదు. సో ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ మాత్రమే మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇంకా నా డే అయితే సాధారణంగా మార్నింగ్ నుంచే స్టార్ట్ అయ్యేది. లేచిన వెంటనే నీళ్ళు తీసుకునేదాన్ని, తర్వాత కొంత టైం ఇచ్చి ప్రాణాయామ, యోగా, సూర్య నమస్కార చేసేదాన్ని. ఇది నా డైలీ రొటీన్లో నాకు పర్సనల్లీ చాలా నచ్చిన పార్ట్. ఎందుకంటే మనం రోజంతా బిజీగా ఉండిపోతాం, కానీ మార్నింగ్లో కొంత సమయం మన బాడీకి, మన మైండ్కి ఇవ్వడం చాలా పాజిటివ్ ఫీలింగ్ ఇచ్చింది. యోగా చేస్తున్నప్పుడు నాకు ఒక విషయం అర్థమైంది. హెల్త్ అంటే బయటికి కనిపించే చేంజ్ మాత్రమే కాదు, మన డైలీ హ్యాబిట్స్ కూడా హెల్త్ జర్నీలో చాలా ఇంపార్టెంట్ పార్ట్. నా ఫుడ్ రొటీన్ మార్నింగ్ 9:30, 10కి మధ్యలో ఒక జ్యూస్ తాగేదాన్ని. కొన్నిసార్లు మునగాకు జ్యూస్, కొన్నిసార్లు వీట్ గ్రాస్ జ్యూస్, కొన్నిసార్లు వెజిటేబుల్ జ్యూస్ లేదా ఫ్రూట్ జ్యూస్ తీసుకునేదాన్ని. నా పర్పస్ ఫుడ్ని కాంప్లికేటెడ్గా చేయడం కాదు, సింపుల్గా న్యాచురల్ ఫుడ్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడానికి ప్రయత్నించాను. ఇక లంచ్లో 11:30కి స్ప్రౌట్స్, సోకుడ్ పీనట్స్, క్యారెట్, కుకుంబర్ లాంటి వెజిటేబుల్స్, ఫ్రూట్స్ తీసుకునేదాన్ని. ఏది తిన్నా కడుపు నిండా పెట్టుకుని తినేదాన్ని. ఇంక ఈవినింగ్ రొటీన్కి వస్తే ఈవినింగ్ 5కి డిన్నర్ కంప్లీట్ చేసేదాన్ని. డిన్నర్లో ఫ్రూట్స్ ఎక్కువగా ఉండేలా చూసుకునేదాన్ని. అలాగే క్యాషు, ఆల్మండ్, పిస్తా లాంటి నట్స్ పెట్టుకునేదాన్ని. అలాగే 2 నువ్వులుండ్లు కూడా పెట్టుకునేదాన్ని. సో రోజంతా నీళ్ళు కూడా ఎక్కువ తీసుకుంటూ ఉండేదాన్ని. సో ఇలా 30 డేస్ నుంచి నా హెల్దీ లైఫ్ స్టైల్ అయితే కొనసాగుతుంది అనమాట. అండ్ అలాగే ఈరోజు ఒక హెల్దీ రెసిపీ చూపిద్దాం అనుకుంటున్నాను. ఇది ఇడ్లీ అనమాట. సాధారణంగా నేను ఇడ్లీలకి పొట్టు తీయకుండా వాడతాను అనమాట. సో ఒక గ్లాస్ పొట్టు తీయని పప్పు, అలాగే ఒక గ్లాస్ పొట్టు తీసేసిన పప్పు, అలాగే ఒక గ్లాస్ పెసరపప్పు, 3 గ్లాసులు పప్పు యూస్ చేస్తున్నాను ఇక్కడ. అంటే 3 2 6 కప్స్ నేను ఇడ్లీ రవ్వ యూస్ చేస్తాను అనమాట. ఒక కప్పుకి 2 కప్పులు నూక యూస్ చేస్తాను. వీటిని ఇలా 10:30, 11 ఆ టైం మధ్యలో నానబెట్టి ఈవినింగ్ 6కి రుబ్బుతాను అనమాట నేను. సో మీరు వీటిలో రాగులు, సజ్జలు, జొన్నలు, ఉలవలు లాంటివి కూడా యూస్ చేసుకోవచ్చు. నేనైతే అవి కూడా వేస్తాను. అవి ఇంకా బలం అనమాట. ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది, అలాగే ఫైబర్ ఎక్కువ ఉంటుంది అనమాట. ఇలా పొట్టు తీయకుండా తింటే టేస్ట్ బాగోదేమో అనుకుంటారేమో, టేస్ట్ బాగానే ఉంటుంది. మనం ఎప్పుడు తినే ఇడ్లీలకు మళ్ళీ ఉంటుంది. అలాగే ఫైబర్ బాగా ఎక్కువ ఉంటుంది అనమాట వీటిలో. అండ్ అలాగే ఇక్కడ నెక్స్ట్ నేను నానపెట్టుకున్నాను అనమాట. సో మనకి ఇడ్లీలతో సంబంధం లేదు కదా, నా డైట్ అంతా వేరు కాబట్టి నేను నానపెట్టిన వేరుశెనగ గుళ్ళు అండ్ అలాగే పెసలు, బొబ్బర్లు, అలాగే కొంచెం శనగలు నానపెట్టుకున్నాను. ఇవి ఈవినింగ్కి స్ప్రౌట్ చేస్తాను అనమాట. ఇంక ఇవి నానిపోయినాయి చక్కగా, చూసారా 6 ఆ టైంకి నానిపోయినాయి. ఇంక 6కి గ్రైండ్ చేశాను అనమాట నేనైతే ఈరోజు. సో మనం వీటిని నానపెట్టినప్పుడే ఫస్ట్ ఒక 2 to 3 టైమ్స్ కడిగి నానపెడతాను. ఇంక మళ్ళీ చక్కగా ఇంకొకసారి కడుక్కుంటే సరిపోతుంది అనమాట గ్రైండ్ చేసేటప్పుడు. ఇంక ఇక్కడ నూక చూసారా, నూక అయితే నేను మధ్యాహ్నం 2, 3 ఆ టైంకి నానపెడతా అండి. అంటే పప్పు రుబ్బే ఒక గంట ముందు నానపెడతా అనమాట. ఇక్కడ 1 కప్పు పప్పుకి 2 కప్పులు నూక తీసుకున్నాను అనమాట. సో 1:2 గుర్తుపెట్టుకోండి. ఇంకా నెక్స్ట్ ఇక్కడ పప్పు రుబ్బేసిన తర్వాత లాస్ట్లో నేను రాగి పిండి కలిపానండి. రాగులు నానపెట్టుకుని వేసుకోవచ్చు. సో నేను రాగులు లేవు కాబట్టి రాగి పిండి వేసాను అనమాట. సో మోస్ట్లీ నేను ప్రతి దాంట్లో రాగి పిండి ఉండేలా చూసుకుంటాను. ఎందుకంటే నేను తాటిగారులు వేసినా సరే దాంట్లో రాగి పిండి వేసి చేస్తాను అనమాట. మనం నార్మల్గా అయితే వరిపిండి కలుపుకుని కొంచెం ఇడ్లీ రవ్వ అది వేసి చేస్తాం కదా తాటిగారులు. సో నేను ప్రతి దాంట్లో రాగి పిండి ఉండేలా చూస్తాను అనమాట. ఇక టేస్ట్ విషయానికి వస్తే యాజ్ యూజువల్గా ఉంటుంది. సో సాల్ట్ కూడా నేను మరీ ఎక్కువ వేయనండి, ఇది వేయాలని చెప్పి వేస్తాను తప్పించి పిండిలో చట్నీలో ఎలాగో ఉంటుంది కాబట్టి. సో ఇది ఆల్మోస్ట్ నేను నైట్ 10 వరకు ఫర్మెంట్ చేస్తాను, బయటే ఉంచుతాను. సో బయట 10 వరకు ఉంచి ఇంకప్పుడు ఫ్రిడ్జ్లో పెడతాను అనమాట పడుకునే ముందు. సో ఈ పాటికి చక్కగా నానుతుంది. అండ్ అలాగే నేను తినను కాబట్టి ఇంకా వాళ్ళ మటుకే పెట్టాను. ఇంకొక విషయం ఏంటంటే మనలో చాలామంది అల్యూమినియం యూస్ చేస్తాం కదా ఇడ్లీకి. సో అది అంత మంచిది కాదనమాట. ఎంత తక్కువ వాడితే అంత మంచిది. అల్యూమినియం అవాయిడ్ చేసి స్టీల్ యూస్ చేయడం బెటర్ దాని ప్లేస్లో. సో నేనైతే చాలా మటుకు అన్నీ రీప్లేస్ చేశాను, ఇంకా కొన్ని రీప్లేస్ చేయాల్సినవి ఉన్నాయి.
ఇంక ఈ ఇడ్లీ విషయానికి వస్తే మనకి వెయిట్ మేనేజ్మెంట్కి కూడా చాలా మంచిది. ఎందుకంటే మనం రాగి పిండి కలిపాము ఇందులో. అండ్ అలాగే పెసలు ఇవన్నీ పొట్టు తీయకుండా వాడతాం కాబట్టి ఫైబర్ ఎక్కువ ఉంటుందన్నమాట. ఇంకా దానికి కాంబినేషన్లో ఈరోజు పీనట్ చట్నీ చేశాను. సో ఎక్కువ కొబ్బరి చట్నీ చేస్తాను, ఇలా ఈరోజు పీనట్ చట్నీ చేశాను అనమాట. అండ్ అలాగే లాస్ట్లో కొంచెం కొత్తిమీర యాడ్ చేస్తాను అనమాట. సో స్మెల్ బాగుంటుంది. ఇంక ఇక్కడ ఇడ్లీలో నేను ఒక చుక్క ఆయిల్ కూడా యూస్ చేయను, ఎందుకంటే ఆ కొత్తిమీర కూడా లాస్ట్లో ప్యాన్ మీద వేడికి కొంచెం మగ్గిస్తాను అనమాట. అలా మగ్గి చక్కగా మనకి అటు ఇటు కాలుతుంది. సో మీరు గమనించినట్లయితే నేను ఎక్కడ ఆయిల్ యూస్ చేయలేదు ఈ చట్నీలో. అండ్ అలాగే ఇడ్లీలో ఎలాగో యూస్ చేయం కాబట్టి ఆయిల్ లేకుండా చక్కగా మంచి బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోతుంది. మా పిల్లలు అయితే ఇష్టంగా బాగానే తింటారండి. కొంతమంది పిల్లలు రాగి జావ తాగరు కదా, సో మా వాళ్ళైతే రాగి జావ తాగరు, కానీ ఇలా రాగి ఇడ్లీలు అయితే బాగా తింటారనమాట. అండ్ అలాగే మంచి పోషకాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇది చాలా హెల్దీ. సో ఇది ఫైబర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఎక్కువసేపు కడుపు నిండినట్టు ఉంటుంది. అండ్ అలాగే ఇది బాగా డైజెస్ట్ అవుతుంది అనమాట. ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల మనం వెయిట్ కూడా చక్కగా మేనేజ్ చేసుకోగలచ్చు. అండ్ అలాగే నెక్స్ట్ వెయిట్ స్కేలు, యోగా మ్యాట్, మునగాకు పొడి ఇవన్నీ అడిగారు కదా, అవి కూడా లింక్స్ డిస్క్రిప్షన్లో పెట్టండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే పర్చేస్ చేసుకోవాలనుకుంటే ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. అండ్ అలాగే స్ప్రౌట్స్ స్ట్రైనర్ అడిగారు, అది కూడా పెట్టాను చూడండి. ఇంక ఈ పెసలు నేను మార్నింగ్ 6కి నానబెట్టా అండి, ఈవినింగ్ 6కి ఇలా అయినాయి అనమాట. సో ఆల్మోస్ట్ 12 అవర్స్ నానబెడతాను అనమాట. సో నాకు తినడానికి చాలా ఈజీగా ఉంటుంది, ఇది నమిలినప్పుడు గట్టిగా అనిపించదు ఎక్కడ కూడా. ఇలా 12 అవర్స్ నానబెట్టిన తర్వాత ఇలా మొలక కడతాను అనమాట. ఇలా వైట్ కర్చీఫ్లు యూస్ చేస్తే మంచిది, మనకి కెమికల్స్ ఉండవు అనమాట. సో కలర్స్ ఏంటంటే కెమికల్స్ ఉంటాయి. ఇది ఆల్మోస్ట్ నేను 20 డేస్ నుంచి యూస్ చేస్తున్నాను కదా కర్చీఫ్, అందుకే అలా అయిపోయింది. బట్ నేను ఏ రోజుకి ఆ రోజు ఇలా వేడి నీళ్ళల్లో నానబెట్టి ఎండలో ఆరేసేస్తాను అనమాట. సో మనకి బ్యాక్టీరియా అది ఏముండదు, చక్కగా జిగురు రాకుండా వస్తాయి మొలకలు. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అంటే ఫస్ట్ ఇది తడపాలి, మనం మొలక కట్టే ముందు తడిపి దాన్ని నీట్గా గట్టిగా పిండేసేయాలి, అసలు కొంచెం కూడా వాటర్ లేకుండా. ఇలా గట్టిగా పిండేసిన తర్వాత నానపెట్టిన పెసలు, బొబ్బర్లు, శనగలు వీటిలో వేసి మొలక కట్టేయడమే. మీరు కావాలనుకుంటే దేనికది సెపరేట్గా అయినా మొలక కట్టచ్చు. బట్ నేను 3 కలిపి ఒకటేసారి మొలక కట్టేస్తున్నాను అనమాట. సో మీకు జిగురు వస్తుంది అనిపిస్తే విడివిడిగా నానపెట్టండి, లేదు అనుకుంటే మీరు ఇలా అయినా చేసేయచ్చు అనమాట. ఇలా మొలక కట్టిన తర్వాత అన్నీ వేసేసి టైట్గా పిండేయాలి. టైట్గా పిండేసి మనకి ఎక్కడ కూడా కొంచెం తడి లేకుండా వాటర్ స్టోర్ అవ్వకూడదు అనమాట. వాటర్ స్టోర్ అయితే మళ్ళీ జిగురు వచ్చేస్తుంది. సో గట్టిగా పిండేసి మూట కట్టేసి ఒక గిన్నెలో పెట్టి దానిపైన చిల్లులు ఉన్న మూత పెట్టేస్తే సరిపోతుంది అనమాట. సో మనకి చక్కగా ఈజీగా స్ప్రౌట్స్ రెడీ అయిపోతాయి. నాకు ఇలా చేస్తే ఆల్మోస్ట్ చాలా ఒక 2 ఇంచెస్ 2.5 ఇంచెస్ అలా వస్తుందన్నమాట స్ప్రౌటింగ్. సో ప్రోటీన్ డబుల్ అవుతుంది. సో ఇలా చేసుకున్నా బెటరే, లేదు స్టైనర్లో చేసుకున్నా బెటరే అనమాట. స్టైనర్లోది కూడా చూపిస్తాను మీకు ఎలా వచ్చిందో. నాకు ఇలా బాగా వస్తుంది, కొంచెం కష్టమే అనమాట. దీనికైతే కొంచెం కష్టపడాలి. ఈ క్లాత్ అది ఎండలో ఆరపెట్టుకోవడం, మళ్ళీ వేడి నీళ్ళల్లో ముంచడం, తీయడం, ఇది కొంచెం కష్టంగా అనిపిస్తుంది. స్టైనర్లో ఏంటంటే మనకి మార్నింగే వేసేస్తాం కాబట్టి అవి 1.5 డేకి అలాగా స్ప్రౌట్స్ వచ్చేస్తాయి అనమాట. ఇది ఇలా 2 డేస్ ఉంచుతాను నేను మొలక కట్టి. సో పక్కకి నెక్స్ట్ ఇక్కడ మీరు స్టైనర్లో చూపిస్తున్నాను చూడండి, ఇవి కూడా బాగానే వస్తాయి. కాకపోతే ఏంటంటే ఇవి కొంచెం లావు రావు, కానీ బాగానే వస్తాయి అనమాట. ఇవి కూడా జిగురు రాకుండా వస్తాయి, ఈజీగా అయిపోతుంది. కొంచెం నాప్కిన్ ఏంటంటే కొంచెం మనకి పని పడుతుంది అనమాట. సో ఇక్కడ మీరు స్ప్రౌట్స్ చూడండి ఎలా వచ్చేసినాయో బయటికి. అలా ఆల్మోస్ట్ 2.5-3 ఇంచెస్ వరకు కూడా వస్తుంది ఒక్కొక్కసారి మనకి. 2 డేస్ ఉంచాలన్నమాట, అప్పుడు లాంగ్గా వస్తాయి అనమాట స్ప్రౌట్స్. సో అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. లింక్స్ అన్నీ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఎవరికైనా ప్రోడక్ట్ కావాలనుకుంటే వెళ్ళి పర్చేస్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. సీ యూ టుమారో.